హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందరూ తప్పక వినండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. సంబంధాన్ని బలంగా మరియు దీర్ఘకాలం కొనసాగించడానికి మీ భాగస్వామితో మీ భావోద్వేగ బంధం బలంగా ఉండటం ముఖ్యం. సంబంధంలో మీ భాగస్వామితో శారీరక సంబంధాన్ని ఏర్పరచుకోవడం సులభం కావచ్చు, కానీ భావోద్వేగ కనెక్షన్ అంత త్వరగా మరియు సులభమైన మార్గాల్లో సృష్టించబడదు. ఒక అమ్మాయి తన భాగస్వామిని ఇష్టపడుతుందని చాలాసార్లు జరుగుతుంది, కానీ ఆమె అతనితో భావోద్వేగ సంబంధాన్ని అనుభవించదు మరియు ఇది ఎందుకు జరుగుతుందో ఆమెకు అర్థం కాలేదు. వాస్తవానికి పురుషులు తమ సంబంధాలను స్త్రీల కంటే భిన్నమైన కోణం నుండి చూస్తారు. భావోద్వేగాలను వ్యక్తీకరించే సామర్థ్యం వారికి లేదు. ప్రేమను వ్యక్తపరిచే విషయానికి వస్తే వారు తమ అడుగులు వెనక్కి వేస్తారు. మరోవైపు అబ్బాయిల నుండి ప్రేమ వ్యక్తీకరణను అమ్మాయిలు ఇష్టపడతారు. కానీ పురుషుడు అలా చేయకపోతే అమ్మాయి అతనితో మానసికంగా కనెక్ట్ అవ్వడం చాలా కష్టం. కాబట్టి ఈరోజు మేము మీకు అలాంటి కొన్ని చిట్కాలను చెబుతున్నాము. వాటి సహాయంతో మీరు మీ భాగస్వామితో భావోద్వేగ సంబంధాన్ని అనుభవించవచ్చు. ప్రతిదీ చెప్పమని బలవంతం చేయవద్దు. రిలేషన్షిప్లో ప్రదర్శకత ఉండాలనేది నిజమే, కానీ భాగస్వాములిద్దరూ ఒకరికొకరు అన్నీ చెప్పుకోవాలని కాదు. అయితే కొంతమంది అమ్మాయిలకు ఈ అలవాటు ఉంటుంది. వారు తమ భాగస్వామి గురించి ప్రతిదీ తెలుసుకోవాలని కోరుకుంటారు. దీని కారణంగా వారి మధ్య భావోద్వేగ సంబంధం ఏర్పడదు. ఒకవైపు పురుషుడు తన వ్యక్తిగత స్థలం తన నుండి లాక్కుంటున్నాడని భావిస్తే, మరోవైపు పురుషుడు తన విషయాలన్నీ స్త్రీకి చెప్పనప్పుడు ఆ అమ్మాయి మనసులో రకరకాల ఆలోచనలు మొదలవుతాయి. అందువల్ల మీకు మరియు మీ భాగస్వామికి మధ్య నిజంగా భావోద్వేగ సంబంధాన్ని మీరు కోరుకుంటే మీ భాగస్వామిని మీకు ప్రతిదీ చెప్పమని బలవంతం చేయకండి. మీ జీవితంలో పెరుగుతున్న దూరాన్ని సన్నిహితంగా ఎలా మార్చుకోవాలి? అవసరమైనప్పుడు సిద్ధంగా ఉండండి. భాగస్వాములిద్దరూ ఒకరికొకరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని భావించినప్పుడు మాత్రమే సంబంధంలో భావోద్వేగ కనెక్షన్ ఏర్పడుతుంది. అందువల్ల సంబంధంలో భావోద్వేగ కనెక్షన్ మీ మొదటి ప్రాధాన్యత అయితే మీరు దానికోసం కూడా చొరవ తీసుకోవలసి ఉంటుంది. మీ భాగస్వామికి మీకు అవసరమైనప్పుడు మీరు అతనికి అందుబాటులో ఉంటారని మీరు హామీ ఇవ్వాలి. అలాగే అతను తన ఆలోచనలను మీతో పంచుకోవచ్చు. మీరు కూడా మీ చీకటి రహస్యాన్ని అతనితో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది సంబంధంలో నమ్మకాన్ని సృష్టిస్తుంది మరియు ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు భావోద్వేగ బంధాన్ని పంచుకోవడం ప్రారంభిస్తారు. అంతర్గత భాగస్వామితో భావోద్వేగ కనెక్షన్ సంబంధం ఏదైనా సంబంధంలో భావోద్వేగ కనెక్షన్ కోసం ఒకరినొకరు బాగా తెలుసుకోవడం మరియు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కానీ మీ భాగస్వామి మీకు ఏదైనా చెబితే మరియు మీరు దానిని ఎక్కువగా విశ్లేషించినట్లయితే అది ఎప్పటికీ కనెక్షన్కు దారితీయదు. మీరు మీ భాగస్వామి పట్ల నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తే లేదా మీ అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి మీరు సంభాషణను మధ్యలో అడ్డగిస్తే లేదా మీరు మీ నిర్ణయాలను అతనికి చెప్పినట్లయితే అతను తన ఆలోచనలు మరియు రహస్యాలను మీతో పంచుకోకపోవచ్చు. ఈ విధంగా అతను తన భావాలను మీకు ఎప్పటికీ వ్యక్తపరచలేడు. కలిసి నాణ్యమైన సమయాన్ని గడపడం ఒక సంబంధంలో భావోద్వేగ సాన్నిహిత్యాన్ని పెంపొందించడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి జంటలు ఇద్దరూ కలిసి నాణ్యమైన సమయాన్ని గడపడం. జంటలు తరచుగా తమ శృంగార వినోదాలను ప్లాన్ చేసుకుంటారు. ఒకరికొకరు ఆశ్చర్యాలను ప్లాన్ చేసుకోండి. ఇది సంబంధంలో లోతైన బంధాన్ని సృష్టిస్తుంది. మరింత ఆప్యాయంగా ఉండండి. దంపతులు తమ బంధంలో భావోద్వేగాలను వ్యక్తీకరించాలి. ఆప్యాయత చూపడం మీ భాగస్వామి పట్ల శ్రద్ధ మరియు ప్రశంసలను చూపుతుంది. మౌఖిక నిబద్ధత మరియు శారీరక స్పర్శ రెండూ సంబంధంలో లోతైన సాన్నిహిత్యాన్ని పెంపొందించే ముఖ్యమైన అంశాలు. ఒకరికొకరు మద్దతు ఇవ్వండి. దంపతులు ఒకరి కలలను ఒకరు అర్థం చేసుకోవాలి మరియు మద్దతు ఇవ్వాలి మరియు కష్ట సమయాల్లో సహాయం చేయాలి. పరస్పర సహకారం దంపతుల మధ్య బంధాన్ని బలపరుస్తుంది. ఉద్వేగభరితంగా మరియు శృంగారభరితంగా ఉండండి. పనిభారం మరియు ఒత్తిడి మీ సంబంధం యొక్క సున్నితత్వం మరియు అందాన్ని తీసివేయనివ్వవద్దు. మరియు శృంగార క్షణాలను ప్లాన్ చేయడం ద్వారా అభిరుచిని సజీవంగా ఉంచండి.
జంటలు తమ ప్రేమ జీవితంలో మరింత వెచ్చదనం మరియు అభిరుచిని సృష్టించేందుకు ఒకరికొకరు శృంగార ఆశ్చర్యాలను ప్లాన్ చేసుకోవాలి. మీ స్నేహితురాలిని అభినందించండి. నిజమైన అభినందనతో మీ ప్రేమను తదుపరి స్థాయికి తీసుకెళ్ళండి. మీ భాగస్వామిని మెచ్చుకోవడం వారి లక్షణాలను మెచ్చుకోవడంలో మీకు సహాయపడుతుంది. నిజమైన అభినందనలు సంబంధంలో మీ భాగస్వామి పట్ల అభిమానాన్ని చూపుతాయి. ఇది సంబంధంలో ప్రేమ మరియు ప్రేమను వ్యక్తపరుస్తుంది. మరింత సానుభూతితో ఉండండి. మీ భాగస్వామి పట్ల మరింత దయ మరియు సానుభూతితో ఉండండి. ఇది లోతైన భావోద్వేగ సాన్నిహిత్యానికి రహస్యం. మీ భాగస్వామి ఆలోచనలను ఓపికగా వినండి. ఇది వారిని విలువైనదిగా మరియు ప్రేమగా భావించేలా చేస్తుంది. తీర్పును నివారించండి మరియు మీ భాగస్వామికి మద్దతుగా ఉండండి. గుడ్. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.